జై జై శంకర హరహర శంకర. ఒకరోజు రైతు కుటుంబం నుంచి తల్లి కూతురు పరమాచార్య వారి దర్శనానికి వచ్చారు. కూతురు నిండు గర్భిణి. వారు గ్రామం నుంచి నడిచి వచ్చారు. తల్లి, స్వామి మా అమ్మాయికి సుఖప్రసవం అయ్యేటట్లు, తల్లి బిడ్డ ఆరోగ్యంగా ఉండేటట్లు ఆశీర్వదించండి అన్నది. స్వామివారు చెయ్యెత్తి ఆశీర్వదించారు. ఆమె మరలా కొనసాగిస్తూ, పెరియవా, మాది పేద రైతు కుటుంబం. ఈ అమ్మాయికి ఆరోగ్యకరమైన ఆహారం కూడా ఇవ్వలేని స్థితి మాది. అందుకే మీ దర్శనం కోసం నడుచుకుంటూ వచ్చాము అన్నది. తల్లి కూతురు వేషధారణ కూడా వారి పేదరికాన్ని ప్రతిబింబిస్తున్నది. ఆ మాటలకు చలించిపోయిన స్వామివారు ఆ రోజు ఒక భక్తుడొకడు జన్మదినమని తెచ్చిన స్వీట్లు, భక్తులకు పంచడానికి తెచ్చిన పెరుగు తల్లి కూతురికి ఇప్పించారు. అప్పుడే వచ్చిన రాము అనే భక్తుణ్ణి చూస్తూ, రాము, ఆ అమ్మాయి ప్రసవానికి అవసరమయ్యే డబ్బు ఇవ్వగలవా అన్నారు. స్వామివారు ఆదేశిస్తే లక్షలు కుమ్మరించే వారిని కూడా కాదని, తనకి ఇచ్చిన అవకాశానికి సంతోషించాలో లేక తన వద్దనున్న కొద్ది డబ్బు 4,000 రూపాయలు ఇచ్చి వారికి చేయవలసినంత సాయం చెయ్యలేకపోతున్నందుకు బాధపడాలో తెలియని అయోమయంలో పడ్డాడు రాము. రాము ఆంతర్యం అర్థం చేసుకున్న స్వామివారు అతని బాధను పోగొడుతూ, రాము, ఈ రోజుల్లో ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రసవానికి 3 లేక 4,000 రూపాయల కంటే తీసుకోరు అన్నారు. రాము స్వామివారి మాటల్లో 4,000 కంటే తీసుకోరు అనటం ద్వారా తన వద్ద గల 4,000 ఇమ్మని సూచించారు. స్వామివారు తమ జ్ఞానస్థితికి రామును తెలుసుకొనేలా చేసి సమస్యను పరిష్కరించారు. ఆ డబ్బు అంతకు మించి వెలకట్టలేని స్వామివారి ఆశీస్సులు తీసుకొని తల్లి కూతురు సంతోషంతో ఇంటికి మరలినారు. ఎంతో ధనవంతులు ఉన్నప్పటికీ స్వామివారు కొద్ది డబ్బు మాత్రమే గల భక్తుణ్ణి ఎన్నుకోవడంలో గల ఆంతర్యం రాము వంటి గుణవంతుణ్ణి ఉద్ధరించడమే. జై జై శంకర హరహర శంకర. మరిన్ని ఆధ్యాత్మిక విషయాల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ రూపంలో మీ అభిప్రాయాన్ని తెలియచేయండి.